మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచారు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి. ఆయన పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 61.7%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 8%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య దాదాపు 30%. అంటే కవ్వంపల్లి సత్యనారాయణకి అక్కడ ప్రజలు బ్రహ్మాండంగా అంటే బాగుంది అని చెప్తున్నారు. ఇంకొంచెం ఇంకా మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య కూడా అంటే పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు. నెగిటివ్ ఒపీనియన్ వాళ్ళ సంఖ్య కేవలం 8.5%. అంటే మంచి మార్కులే పడ్డట్టు మనం కవ్వంపల్లి సత్యనారాయణ విషయంలో మనం గమనించవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. అప్పుడున్న ఎమ్మెల్యే కన్నా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే 100% మంచిగా ఉన్నాడు. ఇప్పుడు మా రామకృష్ణ గారిని రాసమే బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఆ ఊరు దత్త తీసుకున్నాడు. ఇంకా పని కూడా చేయలేదు. రోడ్డు అని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 3 సార్లు చెక్క కొట్టి ఎట్లున్నది అట్లనే మళ్ళీ ఇప్పుకొని అదే విధంగా వెళ్ళిపోయారు. ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణకి కాంగ్రెస్ కి అయితే ఎమ్మెల్యే అయితే గెలిపించడం అయితే జరిగింది. మరి ప్రజలు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అందుబాటులో ఉంటాడా? ఇన్ని రోజులు ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు మనకు ఎందుకు తెచ్చారంటే ఇక్కడ ప్రజలు అక్కడ మహారాష్ట్ర ఎక్కడిది మహారాష్ట్ర నీళ్లు మనకు కట్టిండు. ఎందుకు ఇక్కడ గరీబ్ పరిస్థితి ఉందని ఆ నీళ్లు ఆయన ఇప్పుడు గెలిచిన ఆయన ముఖ్యమంత్రి అక్కడ తీసుకుపోవడం తప్పే. రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డి ఆయన పద్ధతి కాదు, అది ఎవరు నచ్చరు. అది గుణం లోకమంతా ఆయన ఎవరైనా రాజకీయ నాయకులు అంత ఒకటే. ఇప్పుడు మళ్ళీ కరెంటు పోదు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు 5-6 రోజులు అవుతుంది కరెంట్ పోతుంది వస్తుంది. ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంటికి 2500 ఇస్తా అన్నాడు. ఆ 2500 వాడతలేవు, చేస్తలేరు. పింఛన్ అంటే వాడితే టైంకి పడుతున్నాయి, టైంకి పడతలేవు. ఒకసారి ఇస్తాను చేస్తలేకపోవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ 20 నెలలు అవుతుంది కదా, మంచిగా అనిపిస్తుందా? ఎట్లా మంచిగా అనిపిస్తుంది, కొంతమంది మంచిగా అనిపిస్తుంది అంటారు, కొంతమంది మంచిగా లేదా. అప్పుడు కేసీఆర్ ఉండగా కేసీఆర్ మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గంతే ఉన్నది, రేవంత్ రెడ్డి గంతే ఉన్నది, అందరు గంతే. ఎవరు ఫ్రీ బస్సులు ఇస్తారు, మంచిగా మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటారు కదా, ఏది ఇంక వరకు ఇంకా అందట్లేదా? ఫ్రీ బస్ అయితే మంచిగా ఉంది. వెళ్తూ రైట్ అన్న పోయి వస్తురా అది పోతాం. ఎట్లా ఇంకేమన్నా ఇందిరమ్మ ఇల్లు లాంటి ఏం వస్తుంది మనకి? వచ్చినాయి కొంతమందికి. పిరి బాజు పెట్టింది తప్పు, అది ఎట్లా పెట్టేది ఆ పిరి బాజు పెట్టేది కాకుండా పింఛన్లు ఇట్లా వస్తున్నాయి మంచిగా. పింఛన్ మంచిగా వస్తుంది, మాకైతే వస్తుంది. మరి పింఛన్ అయితే వస్తాం మందికి ఒకటి మనకైతే వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది, ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు అనే. ఫ్రీ బస్ పోతున్నావు, ఫ్రీ బస్ ఫ్రీ బస్ పోతారు. మగవాళ్ళకు టికెట్లు తీసుకుంటారు, ఆడలకు ఫ్రీ బస్. ఎట్లా మనకాడ ఇట్లా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు వస్తున్నాయి, ఇందిరమ్మ అత్తనే అచ్చటోళ్ళకి అత్తనే అందరికి ఎవరికి ఇస్తారు. ఎట్లుంది 20 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 20 నెలలు అయిపోయింది. ఇప్పుడు అయితే వాళ్ళు పింఛన్ వారికి పింఛన్ లేదు, మన్ను లేదు, ఏది చేస్తలేరు. కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నారు, ఏది వరకు జాడలేదు. కొత్త పింఛన్ పాత లేవు, కొత్త లేవు. తెలంగాణ వచ్చినప్పుడు ఏది లేదు, ఇది ఇప్పుడు లేదు. మరి కేసీఆర్ చేసినప్పుడు 10 కారెక్ట్ ఇచ్చినాయి రిపోర్ట్లు నా పింఛన్ కొరకు. ఏం లేవు, అందరూ చాలా పరిశ్రమ చేస్తున్నారు ఇక్కడ మానకొండ ముస్లింస్.